హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎప్పుడు చేసుకునే మామూలు పప్పులా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండే దోసకాయ పప్పు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ గిన్నెలో బాగా కడిగిన 150 గ్రాముల కందిపప్పు వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి 1/4 టీ స్పూన్ పసుపు, 6 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో కందిపప్పును సగం పైగా ఉడికించుకోవాలి. మీరు కూడా ఇదే కొలతలతో చేస్తుంటే కందిపప్పు ఉడకడానికి 20 నిమిషాలు పడుతుంది. కందిపప్పును ఉడికించుకున్నాక అందులోనే 250 గ్రాముల దోసకాయ ముక్కలు, 3 మీడియం సైజ్ టమాటాల ముక్కలు వేసి ఓ ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసి బాగా కలిపి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోసకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉడికించుకున్న కందిపప్పును, దోసకాయను కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మెదుపుకొని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి, 8 తెల్లగడ్డ పాయలు వేసి వేపుకొని అందులోనే 1 మీడియం సైజ్ ఎర్రగడ్డ సన్నని తరుగు వేసి కొద్దిగా కొత్తిమీర, 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకొని ఇప్పుడు ముందుగా మెదుపుకున్న దోసకాయ పప్పును వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకుంటే మన వేడి వేడి దోసకాయ పప్పు రెడీ. ఇంతేనండి, చాలా రుచిగా ఎంతో అద్భుతంగా ఉండే దోసకాయ పప్పు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.